పస్కా రక్షణ పండుగ చేయాలి. పస్కాని ఎట్లు జరిగించాలి? ఎట్లా ఎట్లా జరిగించాలి? ఆదివారం ఆరాధనకి ఎలా వచ్చారు మీరు? ఎలా వచ్చారని అంటాను నేను. ఎందుకు వచ్చారని అడగలే, ఎలా వచ్చారని. అది సిద్ధపాటు కలిగి పస్కా అంటే దాటిపోవటం. ఇదేనా పస్కా? ఎందుకు చేయాలంటే చెయ్యకపోతే రక్షింపబడదు. పస్కా చెయ్యకపోతే రక్షణ లేదు. తర్వాత పస్కా ఎట్లా జరిగించాలి అంటే సిద్ధపడి జరిగించాలి. ఆరాధన కూడా సిద్ధపడి రావాలి. దీనికి కంపారిజన్ ఉంది. తర్వాత ఎప్పుడు ఆచరించాలి అంటే నియమించబడినటువంటి కాలంలో ఆచరించాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు పస్కా పండుగను ఎక్కడ ఆచరించారంటే వాళ్ళు అరణ్యంలో పస్కా పండుగను ఆచరించారు. ఎక్కడ ఆచరించారు? అరణ్యంలో ఉన్నప్పుడు ఆచరించారు. ఆ అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఫలానా స్థలములో చెయ్యాలంటే ఆ స్థలములోకి వెళ్ళి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సొలొమోను, జాగ్రత్తగానండి, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇశ్రాయేలీలందరూ కూడా పస్కా పండుగ ఆచరించడానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. పస్కా పండుగ చాలా గొప్పది. బైబిల్లో ఉన్నటువంటి అన్ని పండుగల కంటే పస్కా పండుగ ఉన్నతమైనటువంటిది. పస్కా పండుగ ఉద్దేశం ఏంటంటే సూచన. మీరు యేసుప్రభువు వారు చేసినటువంటి కార్యాల గురించి మాట్లాడేటప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు, మహత్కార్యాలు అంటారు. తెలుసా? ఈ నాలుగిటికి 4 రకాల అర్థాలు ఉంటాయి. నాలుగు భాగాలు. సూచక క్రియలు అంటే అర్థం ఏంటంటే సూచనగా భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనగా జరిగించేవి సూచక క్రియ. అద్భుతాలు అని అంటే ప్రకృతికి భిన్నంగా జరిగించేటువంటివి అద్భుతాలు, గుర్తింపు రావడం కొరకు జరిగించేటువంటి. తర్వాత ఇంకేమనుకున్నాం మనం? సూచక్రియలు అయిపోయింది, అద్భుతాలు అయిపోయింది, ఆశ్చర్య కార్యం. యేసు ప్రభు వారు లాజరుని లేపాడు, బయటికి రా అన్నాడు సమాధిలో ఉన్నవాడిని. జనులందరూ ఏమనుకున్నారు? ఒక వ్యక్తి దయ్యం బట్టి విలవిల్లాడుతుంటే ఆ దయ్యాన్ని వదిలిచ్చారు ఆయన. జనులు ఏమన్నారు? దేవాలయంలో కూర్చొని బోధకుల మధ్యలో ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. జనులు ఏమనుకున్నారు? ఆశ్చర్యపోయారు. అంటే ఈయన చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఆశ్చర్యానికి గురి చేసే కార్యక్రమాలు. ఇకపోతే 4వది ఏంటంటే మహత్కార్యములు. ఇది దేవుని మహిమార్థమై జరగవలసినటువంటి, దేవుడు మహిమపరచబడుటకై జరిగించవలసిన కార్యములు మహత్కార్యములు. అది మానవులు ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ చేస్తున్నాడు అంటే అది దేవుని యొక్క అనుమతితో జరిగించగలిగినటువంటి కార్యం. ఉదాహరణకి ఏలియా చేశాడు ఒక కార్యక్రమాన్ని. ఏలియా తెలుసమ్మా? అందరూ నాకెళ్ళి చూడండి, బోర్డు అనుకొని కాసేపు చూడండి. ఏలియా చేసినటువంటిది అద్భుతం ఏంటంటే ఇశ్రాయేలీయులు 2 తలాంపుల మధ్య నలిగిపోతున్నారు. ఇశ్రాయేలీయులకున్నటువంటి నమ్మకం ఏంటనంటే దేవుడే, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, మరొక దేవుడు లేడు. ఇటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి ఇశ్రాయేలీయులు కాలక్రమంలో వీరు ఐగుప్తిలో బానిసలుగా ఉండటం వలన, ఐగుప్తులో జరుగుతున్నటువంటి ఆరాధన అంటే విగ్రహారాధన వలన, రైట్, ఆ విగ్రహారాధనలకు వీళ్ళు ఏం చేయబడ్డారంటే అలవాటైపోయారు. అందుకని అంటాడు, మిశ్రిత జనము మధ్య మీరు ఉన్నారు కనుక ఆ జనుల ఆచారాలు మీరు ఆచరించొద్దు, వాటిని ముట్టుకొనవద్దు, వాటిని తాకవద్దు అని విధులకు మీరు లోబడనేయాలంటాడు. అంటే ఆ విధి విధానాలకు వీరు లోబడిపోతున్నారు. ఉదాహరణకి ఒక జంటైల్, అన్ని జనినటువంటి ఒక స్త్రీని ఇశ్రాయేలీయుడు చేసుకోకూడదు. ఇశ్రాయేల్ కుమార్తెను ఒక అన్యుడికి ఇవ్వకూడదు. ఇది నిబంధన. కానీ
ఇశ్రాయేలు చేసినటువంటి పనులు ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు మిశ్రిత జనముతో కలిసి ఉన్నారో వీళ్ళ పిల్లని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ పిల్లని వీళ్ళు చేసుకోవడం చేశారు. దేవుడు దానికి తప్పు పట్టలేదు. అలా చేసుకోవద్దని చెప్పడానికి బలమైన కారణం ఏంటంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. సొలొమోనుకి 700 మంది రాజకుమార్తెలు ఉన్నారు భార్యలుగా. 700 మంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నవాడు సొలొమోను. ఈ 700 మంది వివిధ రాజ్యాల నుంచి వచ్చినటువంటి వారు భార్యలు. అతనికి ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క రాజ్యం నుండి తీసుకొని వచ్చి ఆఖరికి సొలొమోను దేవునికి ఎంత నమ్మకమైన వాడో, ఆ నమ్మకమైనటువంటి స్థితిలో నుండి దిగజార్చింది ఎవరనంటే భార్యనే. అతని ఆధ్యాత్మిక జీవితాన్ని పతన స్థాయికి తీసుకెళ్ళినటువంటి వారు ఎవరంటే భార్యనే. అందుకని ప్రసంగి గ్రంథంలో రాస్తాడన్నమాట, ఉరులు వంటిదై అని అంటే. ఉరులు అంటే ప్రాణహాని కలిగజేసేటువంటి. కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళటానికి ఇశ్రాయేలీలు అలవాటు పడుతున్నారనే సంగతి దేవుడు ముందుగానే తెలుసుకొని, వాళ్ళతో మీరు బియ్యం పొందొద్దు, వాళ్ళ పిల్లని మీరు తీసుకొని వద్దు, మీ పిల్లని వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు. దేవుడు ఏది చెప్పినా కూడా అది క్షేమమే. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం ఎన్నో చెప్తాం, వాళ్ళకి తెలియదు. వారికి తెలిసే సమయం వచ్చినప్పుడు మనం చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళు వినే వయసులోనే మనం ఆ విలువ వారికి తెలియకపోయినా మనం చెప్తాం, చెప్పాలి కూడా. కొంతమంది పిల్లలు అన్నం పెడితే తినరు, మారం చేస్తారు. మారం చేయడానికి కారణం ఏంటంటే, అది వాళ్ళకి నచ్చదో లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ దాన్ని తీసుకున్నప్పుడు బలవంతంగా మనమే వాళ్ళకి అందిస్తాం. కారణం ఏంటంటే, తినకపోతే వాడి శరీరము ఎదగదు. కనుక ఈ సమయంలో పస్కా పండుగ యొక్క ఉద్దేశాలు చాలా ఉంది. ఇశ్రాయేలీయులకి ఈ పస్కా పండుగ గొప్ప పండుగ. అందుకనే ఈ పండుగను ఆచరించడానికి ఏటేటా ఇశ్రాయేలీయులు ఎక్కడికి రావాలి? యెరూషలేము దేవాలయం. లూకాసు వార్త 2వ అధ్యాయం మనకి 41వ వచనంలో ఈ వాక్యం ముందు దీన్ని చదువుకుందాం. దాన్ని చదువుకొని ముందుకెళ్దాం. పస్కా పండుగప్పుడు ఎక్కడికి? ఇప్పుడు ఏ పండుగప్పుడు? పస్కా పండుగ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాలి? మీకు విషయం చెప్పమంటారా? ఇదే పస్కా పండుగ అంటే రిలీజ్. ఇదే పస్కా పండుగ అప్పుడు యేసు సిలువ వేయబడింది పస్కా పండుగలోని. తెలుసు మీకు ఆ సంగతి? ఆయన పస్కా పండుగలోని సిలువ వేయబడ్డాడు. అదే పస్కా పండుగకి వాస్తవానికి రిలీజ్ ఉంది, అక్కడ ఒక విడుదల ఉంది. ప్రతి పస్కా పండుగలో ఒక ఖైదీని విడుదల చేయడం ఇశ్రాయేలుకి ఆనవాయితీ ఉంది. ఆ ఖైదీని విడుదల చేయడం గల కారణం కూడా ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీలు అదే పస్కా పండుగ ద్వారా ఐగుప్తు సంఖ్యలను వాళ్ళు తెంచుకొని బయటకు రావడం జరిగింది. అంటే వాళ్ళ బానిస బ్రతుకు నుండి, ఖైదీ చేయబడినటువంటి జీవితాల నుండి వాళ్ళు ఏం చేయబడ్డారంటే విడిపించబడ్డారు. ఆ విడుదలతోనే వాళ్ళు ఐగుప్తును దాటి బయటికి వచ్చారు. కనుక మీ ముందు పిల్లలకి అంతే మాట్లాడదని చెప్పండి. కనుక ఈ పస్కా పండుగ గొప్ప విలువలు అనేక విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇప్పుడు పస్కా పండుగ ఆచరించాలంటే ఏటేటా ఇశ్రాయేలు ఎక్కడికి రావాలి? ఇప్పుడు పస్కా పండుగ ఎవరు మనం ఆచరించాలా ఆచరించకూడదా అని అడిగాను పోయిన వారు. ఇప్పుడు పస్కా పండుగ మనం ఆచరించాలా ఆచరించకూడదా? ఆచరించాలా? రైట్. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. జాగ్రత్త వినండి తల్లి, ఇక్కడ మీరందరూ వినాలి. మరోసారి చదవండి. మీరు పులిపిండి లేని వారు. అగ్నిశ్వాదంగా పులిపిండి గురించి మాట్లాడుతున్నాడు. పులిపిండి అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, పులిసింది అంటే అర్థం ఏంటి తెలుసా? పనికి రానిది, పాడైపోయింది అని అర్థం. ఇప్పుడు మనం ఎలాంటి వారం అంటున్నాడు? పులిపిండి లేని వారము అంటే మనము పాడైపోయిన వారం అయితే.
ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? లోకానికి ఆ చెప్పేది ఇది లోకస్తులతో మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మొదటి అధ్యాయం 1-2 వచ్చిన చూడండి. అదే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, తర్వాత అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. రైట్, చాలు అంతవరకు. ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్తున్నాడు పౌలు గారు? కొరింథీలో ఉన్న పరిశుద్ధులతో చెప్తున్నాడు. ఎక్కడున్నారు పరిశుద్ధులు? దేవుని సంఘము. దేవుని సంఘం అన్నా, క్రీస్తు సంఘం అన్నా, క్రీస్తు శరీరం అన్నా, జీవం గల దేవుని సంఘం అన్నా ఒకటే. పర్యాయ పదాలు అవి. సార్వత్రిక సంఘం ఇది. అమెరికాలో ఉన్న క్రీస్తు సంఘమే, ఆస్ట్రేలియాలో ఉన్న క్రీస్తు సంఘమే, భారతదేశంలో ఉన్న క్రీస్తు సంఘమే, పాకిస్తాన్లో ఉన్న కూడా క్రీస్తు సంఘమే. సిద్ధాంతం ఒకటే, క్రీస్తు బోధ. అపోస్తలుల కార్యాలు 2:42 ప్రకారం ఏమైంది అక్కడ ఉంది అని అంటే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరిచడి అందును ప్రార్థన చేయడి అందును ఎలా ఉండాలి? బ్రేక్ రాకూడదు. ఆ రోజుల్లో సంఘము ప్రారంభించబడిన రోజుల్లో ఇంటింటా రొట్టె విరిచారు, ప్రతిరోజు రొట్టె విరిచారు. ఎందుకు అనంటే క్రీస్తు ఆత్మ వారిని అలాగ నడిపించడం జరిగింది. వారు మానుకోలేదు. ప్రార్థన, రోజు ప్రార్థన పెడితే వస్తారమ్మా. ఇప్పుడు ఆరాధన జరిగి సాయంత్రం ప్రార్థన, మళ్ళీ రాత్రి ప్రార్థన వస్తారా? ఆయనకేం పని లేకుండా ప్రార్థన పెడుతున్నాడు, నాకేం పని లేదా? ఇదే కదా. కానీ ఆదిమ సంఘం అలాగే వారు ఇళ్ళు మర్చిపోయారు, భార్య బిడ్డలు మర్చిపోయారు, సమస్తం మర్చిపోయారు. దేవుని యొక్క పని మీద వాళ్ళ దృష్టి కలిగి దేవుని పక్షమున పని చేయడానికి వాళ్ళు సమస్త విసర్జించి బయటకు వచ్చారు. అందుకనే వారు వెళ్ళిన ప్రతి చోట దేవుని రాజస్వార్థ ప్రకటించబడింది. మరి మనం వెళ్ళిన ప్రతి చోట ప్రశ్న ఉంది. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆనాడు ఆదిమ సంఘం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకటించారు, సమర్పించుకున్నారు, వెనక వైపు తిరిగి చూడాలి. ఇంగ్లీష్ ఒక సాంగ్, నేడేగా నేను నిశ్చయించుకొని క్రీస్తుని వెంబడించులని తెలుగులో వచ్చింది. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. దాని ఇంగ్లీష్ సాంగ్. నేడేగా నేను నిశ్చయించిందని, నేను యేసుని వెంబడించునని వెనుదిరిగాను, నేను ఎప్పటికీ వెనుదిరిగాను అని. యేసును అనుసరించేవారు, యేసును కలిగినటువంటి వారు పరిశుద్ధులు, వారే సంఘము. ఆ సంఘంలో ఉన్న వారికి ఏం చెప్తున్నాడు 5:7? మీరు పులిపిండి లేని వారు కనుక. ఒక నిమిషం, పులిపిండి లేదు. పులిసిన పిండి ఉంటే కింద చెప్తున్నాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేస్తుంది అని కదా. ముద్దంతా పాడు చేస్తుంది అంటే మొత్తం పులిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు పులిపిండి లేని వారు కనుక. రైట్, ఇప్పుడు నేను పులిపిండి నాకు దగ్గర లేదు, నేను పులి ఇచ్చి ఉండలేదు, నేను ఇలాగే ఉంటాను అని అంటే ఏమవుతుంది పిండి తెలుసా? రోజుకి ఏమైంది? పాతవడం కాదు, పులిసి. అది పులిసి పాడైపోతుంది. పాడైపోతుంది, బయట పారవేయబడుతుంది. అందుకని ఆయన ఏమంటున్నారంటే, ఆయన మీరు పులిపిండి లేని వారు. ఎవరు వీరు? పులిపిండి లేని వారు ఇశ్రాయేలు కాదు. ఇక్కడ ఎవరు? కొరింథీ పత్రిక చెప్పేది ఎవరికి? పరిశుద్ధులకే కదా, సంఘానికే కదా. అని ఇప్పుడు సంఘం ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి? ఏంటి పులిపిండి అంటే? ఆ పిండి తీసుకున్నప్పుడు, గోధుమ పిండి తీసుకుందాం, బియ్య పిండి తీసుకున్నా, ఏ పిండి తీసుకున్నా అది మరుసటి రోజుగా పులిసిపోతుంది. ఇప్పుడు పిండిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? అక్కడ ఏదైనా సూచనగా మాట్లాడుతున్నాడా? ముందే చెప్పాను మీకు, మహత్కార్యాలంటే, అద్భుతాలంటే, ఆశ్చర్యక్రియలంటే
ఇంకేంటిది? మహత్కార్యము. ఈ 4 వెర్షన్లు మీకు ముందే చెప్పాను నేను. ఇప్పుడు పులిపిండి గురించి మాట్లాడుతున్నాను, కేవలం పిండిని ఉద్దేశం చెప్తున్నాడా? పిండి గురించి అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉందా? పిండి గురించి అయితే కాదు. ఒక పిండి పోలిక చేశాడు, సూచనగా దాన్ని చూపిస్తున్నాడు. పోలిక పిండి పాడైనట్లు మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఏమైపోతుందని అంటే పులిసే అవకాశం ఉంది. అది కొంచెమైనా సరే, పులిసింది కొంచెమైనా సరే ఉద్దంతా ఏమైపోతుంది? పోతుంది. అలాగే మీరు పులిపిండి లేని వారని అంటున్నాడు కదా, అంటే ఏంటి అర్థం? పులిపిండి అని అంటే పులిసినది అని అంటే చెడిపోయినది అని అర్థం. చెడిపోవడం గల కారణం ఏంటంటే పులుపు. పులుపుకి అర్థం ఏంటి? పులుపు అనే దానికి భావం ఏంటి? మీకు అర్థం అవడం చెప్తున్నాను, జాగ్రత్తగా చెప్పానండి. ఇది వస్తుందా? ఏంటి దాన్ని అడిచి ఒకసారి టచ్ చేయండి. ఇది ఒక ముద్ద అనుకోండమ్మా, ఇది ఒకటి చిన్న చుక్క పులిసింది, పులియంది. ఈ చిన్న ముద్ద, చిన్న ముక్క తీసుకొచ్చి ఈ ముద్దలో మనం కలిపాం అనుకోండి, ముద్ద ఏమైంది? ఇప్పుడు మనం ఏం లేకుండా అనుకుంటున్నాం? ఇది పులిసినటువంటి ఈ భాగం లేని వారంటూ మనం ఉన్నాం. ఇలాగే ఉండిపోతే ఏమవుతుంది తెలుసా? ఈ ముద్దలాగా ఈ కొంచెం ఉన్నట్టు మనం తయారు. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలి? కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అంత ఎత్తుకు ఇదిగో ఇస్తాను బాటిల్ ఉంది, ఈ బాటిల్ ఉంది, దీంట్లో ద్రాక్ష రసం యాక్చువల్గా ఇది పులుసుతో పొలవుతుంది, ఈజీగా పులిసిపోతుంది. కానీ ఇది పులియకుండా ఉండటం కొరకు దీంట్లో కొంత యాడ్ చేస్తారు. ఏం యాడ్ చేస్తారు కదా? వాటికి దానిని పులియకుండా ఉండాలంటే ఏం చేస్తే అది పులియదో దాన్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇది ద్రాక్షరసమే కనుక ఇది పులియదో అని చెప్పేసి అలా పెడితే ఖచ్చితంగా చెడిపోతుంది. అలాగే మనం కూడా పులియము అని చెప్పేసి మనం అనుకుంటే ఖచ్చితంగా పులుపు అనేది మనుషుల రోజుకి వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రకృతి నిర్మించబడి. ఇప్పుడు ఇది ఇలా వదిలేసేస్తే దీని వల్ల పులిసిపోతుంది కనుక, ఆ తర్వాత బయట పారవేయబడుతుంది కనుక, మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి అవకాశం ఏంటంటే మనము పులిగినటువంటి వారం, అంటే పులిపిండి లేని వారం కనుక ఏం చెప్పాలంటే ఇక్కడ అంటున్నాడు క్రొత్త ముద్ద అవ్వాలంటున్నాడు. ఎలా ఉన్నాడు? క్రొత్త ముద్ద అవుటగా మీ పక్కన ఏదైతే ఉందో దాన్ని తీసి పారమన్నాడు, లేకపోతే మీకు అంటుకుంటుందని చెప్తున్నాడు. దేని గురించి మాట్లాడదాం చెప్పమంటారా? మన ఈ ముద్ద అనేటువంటిది హోలీ లైఫ్, పరిశుద్ధమైనటువంటి జీవితానికి సంబంధించి అయితే ఈ పక్కన ఉన్నటువంటిది ఏంటంటే ఫిజికల్ గా ఒక వస్తువును పాడు చేసేటువంటిది, భౌతికంగా పాడు చేసేటువంటిది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి కారణం అవుతుంది. కాబట్టి దాన్ని లెఫ్ట్ చేసి దాన్ని దూరం చేయాలి. నువ్వు దాన్ని దూరం చేయకపోతే రేపో మాపో ఏదో ఒక రోజు నేను అంటుకుంటుంది, నేనేం చేస్తుంది? పాడు చేస్తుంది. ఏంటది? ఏంటది పాడు చేసేది? ఏంటిది? పులిసినది. పులిసినది అంటే ఏంటంటే మన యాక్టివిటీస్ ఏంటవి? మన యొక్క జీవితంలో మనము చేసేటువంటి పనులు, మన యొక్క క్యారెక్టర్, మన యాటిట్యూడ్, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఇవేం చేస్తాయంటే క్రొత్త ముద్ద అవ్వవలసడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఇటువైపు ఇటు వస్తే క్రొత్త ముద్ద అవుతావు, అటువైపు జరిగితే బయట పారవేయడానికి అవకాశం. కనుక నువ్వు క్రొత్త ముద్ద అవ్వాలని అంటే యేసుప్రభువు చెప్పాడు, క్రొత్తగా జన్మించమని చెప్పాడు. ఒక ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పారు? నికోదేమునటువంటి ఆయనతో ఎలా జన్మించమన్నారు? ఆయన చదవండి ఒకసారి, 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో
ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని ఎట్లా జన్మించాలంటే అండి, క్రొత్తగా జన్మించాలి. ఒకళ్ళు క్రొత్తగా జన్మించకపోతే ఏం జరుగుతుంది? ఇదిగో నీకు చెప్పాను కదా, ఏదది? నేను చిన్న డాట్ చెప్పాను కానీ ఇది కాదు. ఇది పులిసింది అనుకోండి, ఇది పులిసిన పిండి అనుకోండి. ఇది పులిపిండి, అది పులిపిండి. ఇది శ్రేష్టమైనటువంటిది, ఇది పులియలేదు. మళ్ళీ ఏమంటున్నాడంటే, ఇటు జరిగితే ఒకవేళ ఇటువైపు మనం వెళ్ళామనుకోండి, ఇటు మూవ్ చేసుకుంటే ఇటు వస్తుంది. ఆయన ఏమంటున్నారంటే, నీ స్థితి ఇక్కడ ఉంది, ఈ జీవితం అనేటువంటి స్థితిలో నీవుంటే నీ భాగం ఇటువైపు ఉన్నదా లేదా ఇటువైపు ఉన్నదా అనేటువంటి దానిని పౌలు కాదు వివరంగా చెప్తున్నాడు. ఇటువైపు ఏమున్నదంటే కొత్త జీవితము ఉంది, ఇటువైపు ఏముందంటే పులిపిండి ఉందని చెప్తున్నాడు. ఈ పులిపిండి అనేటువంటిది ఏంటంటే, ఇది దైవ సంబంధమైంది కాదు, ఇది కొత్తది కాదు, ఇది పాతది. ఏడిది పాతది అంటే అపవాది సంబంధమైనటువంటిది. ఈ పులిసినటువంటి పులుపునటువంటి సత్వము ఒక వస్తువును పాడు చేసినట్టు, ఒక పదార్థాన్ని పాడు చేసినట్టు, ఈ మచ్చ మనిషి జీవితంలో ఆ క్యారెక్టర్ లోకి ప్రవేశిస్తే వెంటనే జీవితం కూడా ఇలాగే స్పాయిల్ అయిపోతుందని. కొత్తగా మీకు అర్థం చెప్పాలంటే, దాన్ని చిన్నగా మీకు అర్థం చెప్పాలంటే ఉద్దేశం ఏంటంటే, నీ మనసు నిర్మలంగా ఉన్నంత వరకు ఓకే. ఒకవేళ అందులో ఏదైనా నువ్వు దాచుకుంటే, ఆ మనసులో ఏదైనా నువ్వు నిలుపుకుంటే, ఆ మనసును ఏదైనా నువ్వు దానికి అప్పగించుకుంటే నీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు చెడిపోవడానికి దీని వల్ల కారణం చెప్తున్నాడు. మరి ఇలాంటి జీవితాలను రక్త ముద్ద వరకు కోపమంటే, అందుకని యోహాను సువార్త 3:3లో ఒకడు క్రొత్తగా జన్మించాలని యేసు ప్రభువు చెప్పారు. ఎలా జన్మించాలి? క్రొత్తగా జన్మించాడు. ఎప్పుడు జన్మించాం? వాళ్ళు బాప్తిస్మం మనం తీసుకున్నప్పుడు నూతన జన్మది. ఇప్పుడు ఆ నూతనంగా మనం జన్మించినటువంటి వారం అయితే మళ్ళీ ఏముండదు, ఇప్పుడు ఏముండదు. పులిసిన పిండి ఉండదు. ఉంటుందా? ఉంటుందా? వారం రోజులు తినేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఫ్రిడ్జ్లలో పెట్టుకొని. కూర భారీ అయిపోద్ది కదా, అయిపోద్ది కదా. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వారం తర్వాత తీసుకొని తిన్నాడు, ఇంకేమవుతుంది? అప్పుడేం కాదు, పాయిజన్ స్లోగా పనిచేస్తుంది. స్పీడ్గా చేసేవి ఉన్నాయి, రైట్. స్పీడ్గా చేసేవి ఉన్నాయి, స్లోగా చేసేవి ఉన్నాయి. శరీరం ఏమవుతుందంటే రోగానికి గురవు. ఒక పూట ఆశలు చంపుకుంటే కనుక మనం చేయవలసిన పనులు ఏంటంటే, పులిసినటువంటి దాన్ని తీసేసుకోవడమే పస్కా. ఏంటది? దీనిలో ఈ పస్కాలో ఏమొచ్చిందనంటే, వారి జీవితంలో ఏదైతే పులిసిందో అనుకున్నారో, వారి జీవితంలో ఏదైతే శ్రమ అనుకున్నారో, వారిని ఏదైతే బాధిస్తుందో అనుకున్నారో, అవన్నిటిని కూడా ఏం చేశారంటే, పస్కా అనేటువంటి ఒక పశువు మరణం ద్వారా, పస్కా అనేటువంటి ఒక పశువు యొక్క రక్తము ద్వారా ఇశ్రాయేలు మొత్తం ఏం చేయబడ్డారంటే విడుదల పొందారు. ఏం పొందారు? విడుదల పొందారు. ఈ విడుదలకు చాలా భావాలు ఉన్నాయి. ఒకటి, బానిస బ్రతుకు నుంచి విడిపించబడ్డారు. కఠినమైనటువంటి శ్రమల నుంచి విడిపించబడ్డారు. అర్థమైందండి? అది మాత్రమే కాదు, ఆ పస్కా యొక్క బలి పశు వలన విందు చేస్తున్నారు. ఆ పస్కా బలి పశు వలన వారి సంతోషంతో కానాను చేరడానికి బయలుదేరారు. అదే పస్కా పశు బలి వలన వారు ఏం చేపట్టారంటే, అంతకుముందు చూడనటువంటి బంగారాన్ని చూశారు, అంతకుముందు లేనటువంటి ఆనందాన్ని చూశారు, అంతకుముందు వారు చేరుకుంటామా లేదా అనుకున్నటువంటి వారి తమ పితరుల సమాధించడానికి బయలుదేరారు. పస్కా
వాళ్ళకి విడుదల ఇచ్చింది. మరి మనకు విడుదల ఎలా వచ్చిందని అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చింది. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చిన ఒకసారి చూడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశారంటే ఆయన స్వతంత్రులుగా చేశారు. ఏ స్వతంత్రం ఇచ్చాడు ఆయన? క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వతంత్రం ఎలాంటిదనంటే, ఏ స్వతంత్రం? రోమాపత్రిక 5వ అధ్యాయం 12 అది 5:12 రోమా 5:12 సార్ చదువు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, లోకములో ఎలాగూ పాపము లోకంలోకి ఎలా వచ్చింది? పాపము లోకంలోకి ఎలా వచ్చింది? అంతే కదా, మనుషుని ద్వారా పాపం వచ్చింది. పాప ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆనాడు తెలిసిందా? మరణం వచ్చిన సంగతి ఆదాము గుర్తించాడా లేదా? పాపము సంగతి పక్కన పెడితే పాపం ద్వారా మరణం అనే సంగతిని అవ్వ గాని ఆదాము గాని గుర్తించారా లేదా? ఎట్లా గుర్తించారు? ఎలా గుర్తించారనంటే అప్పటి వరకు వారి స్థితి వారికి తెలియదు, ఆ తర్వాత తెలిసింది. అంటే దాని పర్యవసానం ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంతకు ముందున్నటువంటి స్థితిని వారు ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. అది తిన్న తర్వాత తమ స్థితిని వారు గుర్తించి అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అంటే పాపము చేశాము. కానీ మరణం వచ్చిందా? మరణం గుర్తించారా? గుర్తించా. పాపాన్ని గుర్తించాడు, మరణం మాత్రం. కానీ మరణం ఇస్తాడని దేవుడు చెప్పాడు, కానీ జరుగుతుంది ఎప్పుడు అని అనుకున్నాడు. ఆ జరిగింది ఎప్పుడనంటే ఆటోమేటిక్ ఆత్మీయ వాళ్ళు చనిపోయారు. అపోలు చెప్పిన మాట నిజమన్నట్టు కనిపించింది, దేవుడు చెప్పిన మాట అది ఫాల్స్ అన్నట్టు కనిపించింది. కనుక ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, ఒక మనుషుని ద్వారా పాపం లోకం ఎంటర్ అయిపోయింది. ఎవరో మనుషుడు సాతాను మనుషుడా? సాతాను మనుషుడు కాదు. డివైన్ స్పిరిట్ అంట, డెవిల్ స్పిరిట్ అంట, అంతేనా? శతాన్ అన్నట్టు అంటే దురాత్మ. దాన్ని ఏమన్నాడు? వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహం అన్నాడు. ఈ దురాత్మల యొక్క పరిస్థితి ఏంటంటే ఈశ్వరపర కాలంలో చెప్పారు ఆయన. అవి ప్రపంచంలో విడిచివేయబడ్డాయి. అవి ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మరి చనిపోయిన ఉన్నారు అనుకోండి, మన ఈ మధ్యన ఎవరు అంటున్నారు, మన ఒక చనిపోయిన దైవం అయిందంట. నేను అడిగాను, నిజంగా దైవమైందా అని. మరి ప్రసంగి గ్రంథంలో 7:12 చెప్పబడి మొన్న మరల మట్టికి ఆత్మ వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మధ్యలో ఏమవుతుంది? ఇలా తిరిగేదేవు. దురాత్మలకి, అపవాది సంబంధమైనటువంటి దురాత్మలకు నువ్వెవరో నేనెవరో తెలుసు. నీ వీక్నెస్ ఏంటో తెలుసు, నా వీక్నెస్ ఏంటో తెలుసు. నీ బలం ఏంటో తెలుసు, నీ బలహీనత ఏంటో కూడా అపవాది తెలుసు. తెలుసా తెలియదా? మాట్లాడలేదు. చెప్పండి, ఎక్కడ తెలుసు చెప్పండి, ఒకరిలో చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. సరే, ఓకే, టైం వేస్ట్ ఎందుకు, రికార్డ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ యోగు జీవితంలో అపవాది ఎంటర్ అయ్యాడు. ఆ సేవకుడైన యోగు సంగతి నువ్వు యోచించుతావా అన్నారు దేవుడు. నచ్చలేదా? అపవాది ఏమన్నాడు? నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా అని అన్నాడా? అట్లా మాట్లాడితే మీ ఊర్లో పలానా మనిషి పలానా ఇంట్లో అని అన్నాం అనుకోండి, ఎవరు మనం ఎవరో తెలుసా? వాళ్ళ ఇంటి పేరు చెప్పండి, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పండి, అప్పుడు పిల్లల పేరు గుర్తొస్తాయి. అవునా కదా? మన ఊర్లోనే
మనం ఇంత 20, 30, 40 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మనకు పూర్తిగా తల్లిదండ్రుల పేరు చెప్తే కానీ పిల్లల పేరు గుర్తించలేని పరిస్థితుల్లో మనం. అలాంటి మనమే ఇలా ఉంటే అపవాది ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? 198, 196 దేశాలు ఉన్నాయి. నేను అన్నట్టు సరే 206 వాళ్ళు అంటారు, ఎక్కువ అంటారు. ఇన్ని దేశాలలో ఏ మనిషి వీక్, ఏ విషయంలో వీకో, ఏ విషయంలో స్ట్రాంగ్ అనే సంగతి ఎవరు తెలుసా? అపవాది తెలుసు. అయ్యో నా గురించి కూడా తెలుసు అంటే ఖచ్చితంగా తెలుసు. నీ గురించి, నా గురించి కూడా తెలుసు. ఇంతటి మేధస్సు కలిగినటువంటి వాడు అపవాది. ఈ మేధావి ఎక్కడికి వచ్చాడు అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వచ్చాడు. దేవుని ప్రణాళికను చెరిపేద్దాం అనుకున్నాడు, చెరపలేకపోయాడు. చెరిపేశాడని మీరు అనుకుంటున్నారా? దేవుని తలంపులు వాడికి తెలియదు. వీడు ఏదో చేస్తున్నాడు, దేవుడు మరొక రూపంలో చేపిస్తాడు దాన్ని. కనుక ఆ ఒక్క మనుషుడు ఆదాము. అపవాది మనుషుడుగా, కానీ మనుషేచ్ఛలను కలుగు చేసేవాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద వచ్చినప్పుడు ఆయన తినటానికి, త్రాగటానికి ఆయన అంతగా ఇష్టపడలేదు. ఆయన ఒకనొక సందర్భంలో ఆకలేస్తుందని శిష్యులు గగ్గోలు పెట్టారు. అవి చాలా అయిందయ్యా, పొద్దుపోయింది, పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాము. పరిస్థితి ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకార్ అనేటువంటి ఊరికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో పక్కన సమరయ్య పట్టణం ఉంది, మేము సమరయ్య గ్రామంలోకి వెళ్తాము అంటే, వెళ్ళి మీరు వెళ్తారని చెప్పారు. ఆయన వెళ్ళారా? బావి దగ్గర ఆగిపోయారు. జాగ్రత్త గమనించండి. ఆకలిని జయించిన వాడు గొప్పడు అవుతాడు, ఆకలి కోసం పోరాటం చేసిన వాడు దరిద్రుడు అవుతాడు. ఉదాహరణకి ఏసావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. యాకోబు అప్పుడు అన్నం తినలా, దాచుకున్నాడు. మరి ఆయనకు ఆకలి లేదో ఎందుకు దాచుకున్నాడో తెలియదు. ఒక పూట ఆకలి దాచుకున్నాడు. ఏసావు తిన్నాడు, వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వచ్చేసరికి తన వాటర్ లేదు. యాకోబు వాటర్ మిగిలింది. అది ఎవరిదంటే నకనకలాడుతూ వచ్చాడు. ఏసావు ఆవిడ అయిపోయింది, యాకోబు వాటర్ మిగిలిపోయింది. ఇది చచ్చిపోలేదేమో, ఏం జరిగిందో తెలియదు, కానీ యాకోబు వాటర్ మాత్రం మిగిలింది. అప్పుడు అన్నం పెట్టమని అడిగాడు. యాకోబు ఎంత లాజిక్కి మాట్లాడాడంటే, యాకోబు ఎంత సూక్ష్మంగా మాట్లాడాడనంటే, నా అన్నం నీకు ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వ హక్కును మాత్రం నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి అని అన్నాడు. ఏసేవ అనుకున్నాడు, నేను అరణ్యం మొత్తం తిరిగాను, ఎందుకంటే వేటాడేవాడు. ఆ రోజు ఏం దొరకలా, దొరికినప్పుడు తెచ్చిపెట్టేవాడు ఇంటికి. ఏటాడి ఏట మాంసం తెచ్చిపెట్టేవాడు. అది తెచ్చిపెడితే ఇంటిలో బాగా తినేవాడు. కానీ ఆ రోజు ఆయనకేం దొరకలా. యాకోబు వాట ఏసావు పెట్టేటప్పుడు ఏసావు అన్నాడు, అది నా దగ్గర ఉన్న ప్రయోజనం ఉంది, అది నాకుండే ఉన్న ప్రయోజనం ఉందా అని చెప్పేసి మాట్లాడి దాన్ని చులకన చేసింది. ఆ హోదా, దాని విలువ, దాని గొప్పతనం అది గుర్తించకపోవడం వలన దాన్ని చులకనగా చూశాడు. అప్పటికప్పుడు కనిపించే, అప్పటికప్పుడు తీరే ఆకలి కొరకు ప్రయాసపడ్డాడు. ఆ అన్నం తిన్నాడు, చేతి పెట్టుకున్నాడు, లేచిపోయాడు. జ్యేష్ఠత్వకు మాత్రం ఎవరికి వచ్చింది తెలుసా? యాకోబుకి వచ్చింది. అందుకేనేమో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏశావు దేవుడు అని పిలువవలసినటువంటి స్థలాన్ని కోల్పోయాడు. ఏశావు ఎవరి తర్వాత? ఇస్సాకు తర్వాత ఎవరు రావాలి? ఏశావు రావాలి. కానీ జ్యేష్ఠత్వకు యాకోబు కమ్మేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని భ్రష్టుడు అన్నాడు. ఎబ్రీ మధ్యలో ఏమన్నా తెలుసా? భ్రష్టుడు అని అన్నాడు. ఒక్క పూట కమ్మేసుకున్నాడు. భ్రష్టుడు అని చెప్పడం. మనం కూడా శరీర సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అంటాం కదా. నేను అంటున్నాను, మొన్న పైన గురువారం అనుకుంటాను, గురువారం ఏదో రోజుకు గట్టి గుర్తులేదు కానీ కొట్టిగట్ల ప్రార్థనకి వెళ్ళండి. అక్కడ రంపూరి
విజయలక్ష్మి గారు, ఆ, అజయ్ గారు వాళ్ళు ప్రార్థన పెట్టించుకున్నారు. ఇద్దరు మనవరాళ్ళ తర్వాత ఇంకో మనవడు పుట్టాలని ఆశపడ్డారు. ప్రార్థన పెట్టించుకున్నారు. టైం 2 అయింది. టైం చూస్తే 2 అయింది. స్టార్టింగ్ చేయడం 12 గంటలు స్టార్ట్ చేశారు. అదే రోజు నాకు ఒక కార్యక్రమం